ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక తెలంగాణ గవర్నర్ పదవితో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు, చెన్నై, సౌత్, తిరునెల్వేలి, కన్యాకుమారిలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కన్యాకుమారి తమిళసై సొంత జిల్లా. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునెల్వేలిలో అధికంగా నాడార్ ఓట్ బ్యాంక్ ఉండడంతో ఈ స్థానాలలో ఒకచోట తమిళసై పోటీ చేయనున్నారు. అయితే 2019 సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్గా నియమితులైన ఆమె అంతకుముందు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళసై డిఎంకే అభ్యర్థి కనిమోజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఎంపీ ఎలక్షన్స్ వేళ గవర్నర్ రాజీనామా ఆసక్తిగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ద్రౌపది ముర్ముకు అందించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై, సౌత్, తిరునెల్వేలి, కన్యాకుమారిలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కన్యాకుమారి తమిళసై సొంత జిల్లా. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునెల్వేలిలో అధికంగా నాడార్ ఓటు బ్యాంకు ఉండడంతో ఈ స్థానాలలో ఒకచోట తమిళసై పోటీ చేయనున్నారు. అయితే 2019 సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్గా నియమితులైన ఆమె అంతకుముందు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళసై డిఎంకే అభ్యర్థి కనిమోజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఎంపీ ఎలక్షన్స్ వేళ గవర్నర్ రాజీనామా ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు అందజేస్తారు. అరవింద్ గారు. శిరీష, తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్గా వచ్చినటువంటి తమిళసై ఈరోజు రాజీనామా చేశారు. తమిళసై 2019లో తమిళనాడు గవర్నర్గా వచ్చారు. అంతకుముందు ఆమె బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. 2018 ఎన్నికల్లోనూ అంతకుముందు కూడా ఆమె పలు సందర్భాల్లో పోటీ ఎన్నికల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అటువంటి తమిళసై గవర్నర్గా వచ్చిన తర్వాత ఆమె వ్యవహార శైలిపైన గత ప్రభుత్వం ఆరోపణలు చేసింది. సాంప్రదాయాలకి విరుద్ధంగా ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి తమిళసై వివిధ విషయాల్లో గత ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం కొన్నిసార్లు కలిసి పనిచేసేటటువంటి ప్రయత్నం కనిపించింది. ఆమె వ్యవహార శైలి పట్ల ఆమె ఎంత కలుపుకొని పోవాలనుకున్నా కానీ గత ప్రభుత్వం ఆమెకి సహకరించని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అయితే ఆమె స్వయంగా ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసి తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలుగా వచ్చారు అంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని పక్కన పెడితే తమిళసైకి ప్రోటోకాల్ పాటించని పరిస్థితి కూడా ఉంది. గత ప్రభుత్వం ఆమె మేడారం జాతరకు వెళ్తున్న సందర్భంగా, భద్రాచలం వెళ్తున్న సందర్భంగా ప్రోటోకాల్ పాటించని పరిస్థితి ఉంది. హెలికాప్టర్ అరేంజ్ అయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మొదలై ఆమె భద్రాచలం వెళ్ళటం కోసం ట్రైన్ మార్గం ద్వారా కొత్తగూడెం వరకు వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్డు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో ఆమె పర్యటనలకి కలెక్టర్లని, ఎస్పీలని హాజరు కావద్దంటూ మౌఖిక ఆదేశాలు గత ప్రభుత్వం చెప్పిందనంటూ కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తమిళసై వ్యవహారంలో
ఆమె తమిళసై అన్న మాట ఏంటంటే, నేను నీకు అన్న లాంటి వాడిని, నేను మన ఇద్దరిది అన్నా చెల్లెళ్ళ బంధం అంటూ చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఆ రకంగా మారిపోయారు అంటూ ఆవిడ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో ఘర్షణ వైఖరి వ్యవహరించినటువంటి ప్రతిసారి అదే వైఖరిని గవర్నర్ పట్ల కూడా కేసీఆర్ వ్యవహరించినటువంటి పరిస్థితి చూసాం. రెండోది, ప్రగతి భవన్ మధ్య రాజ్భవన్ మధ్య దూరం పెరిగినటువంటి పరిస్థితి చూసాం. ప్రగతి భవన్ నుంచి రాజ్భవన్కి ఉన్నటువంటి భౌతిక దూరం కాకుండా మానసిక దూరం పెరిగినటువంటి పరిస్థితి చూసాం. వీటన్నిటితో పాటు గవర్నర్ నిర్వహించేటటువంటి పలు వేదికల్లో గవర్నర్ తోటి వేదిక పంచుకోవడానికి కూడా కేసీఆర్ సిద్ధపడిన పరిస్థితి చూసాం. రెగ్యులర్గా జరిగేటటువంటి ఎట్ హోమ్ కార్యక్రమం, సాంప్రదాయంగా జరిగేటటువంటి జనవరి 26, ఆగస్టు 15 రోజు జరిగేటటువంటి సాంప్రదాయకంగా జరిగేటటువంటి ఎట్ హోమ్ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్లకుండా మొహం చాటేసినటువంటి పరిస్థితి చూసాం. అదే సందర్భంలో గవర్నర్ తోటి ఉన్నటువంటి సఖ్యత, గవర్నర్ తోటి ఉన్నటువంటి సానుకూలతని కొన్ని సందర్భాల్లో ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సచివాలయం ప్రారంభానికి గవర్నర్ని పిలవనప్పటికీ సచివాలయం పక్కనున్నటువంటి దేవాలయం ప్రారంభానికి గవర్నర్ని ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అంటే కేంద్రంతో వైఖరి మారిన సందర్భంలో ప్రతిసారి దానికి తగిన విధంగా గవర్నర్ తోటి కూడా కేసీఆర్ వ్యవహరించారంటూ కేసీఆర్ వ్యవహార శైలి జనరల్గా ప్రశ్నార్థకంగా ఉంది. ఆమె ఇటీవల కాలంలోనే ఆమె పాండిచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కాలం అయిపోయిన నేపథ్యంలో అక్కడ ఆమె కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 పదవులకి ఆమె ఈరోజు రాజీనామా చేశారు. రాజీనామా చేసేటంతో ఆమెకు సంబంధించినటువంటి పాత వ్యవహార శైలి అన్నీ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలు. శిరీష, అలాగే అంటే గతంలో తమిళసై కూడా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా కొనసాగింది. ఆ తర్వాత డిఎంకే మీద పోటీ చేసి తను ఓడిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పుడు పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి? అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ప్రధానంగా వచ్చేటటువంటి వివాదం, ఎందుకంటే మీ ప్రశ్నకి రిలేటెడ్గా ఉన్నటువంటి మాట చెప్పాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాన్ని పునర్నిర్వచించాలన్న డిమాండ్లో ఉన్నటువంటి ప్రధానమైన డిమాండు క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్ కుర్చీలో కూర్చోబెట్టద్దు. గవర్నర్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. రాజ్యాంగబద్ధమైన పదవిలో రాజకీయాలకు యాక్టివ్గా ఉండే వాళ్ళని దూరం పెట్టాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి చర్చలోకి వస్తోంది. రాజకీయంలో క్రియాశీలకంగా ఉన్న వారిని తీసుకొచ్చి గవర్నర్ సీట్లో కూర్చోబెట్టడం ద్వారా వాళ్ళు తమ రాజకీయ వ్యవహార శైలిని ఇక్కడ ప్రదర్శించే క్రమంలో ఉంటారు అనేది ఒక ఆరోపణ అయితే ఉంది. అయితే ఇక్కడ తమిళసైకి ఉన్నటువంటి మరొక తేడా ఏంటంటే, ఆవిడ రెగ్యులర్గా ప్రజాదర్బార్ నిర్వహిస్తూ అంటే ప్రగతి భవన్కి ఎంట్రీ లేదు కానీ రాజ్భవన్కి ఎంట్రీ ఉంది అనేటటువంటి ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఆ ప్రయత్నం చేశారు. అట్లాగే పలు జిల్లాల పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ప్రజలతోటి మమేకమయ్యేవాళ్ళు, ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకునేవాళ్ళు. ఈ మొత్తంలో వ్యవహారంగా కీలకంగా చూస్తే ఆమె రాజకీయ నాయకుల నుంచి గవర్నర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి దశలోనే కేసీఆర్కి ఆమెకి వివాదం రావటం, మళ్ళీ ఆమె వ్యవహార శైలిని రాజకీయ వ్యవహార శైలిగా పరమైనటువంటి ఆలోచనగా కేసీఆర్ పార్టీ ప్రొజెక్ట్ చేయటం, దీంతో మరింత వివాదం పెరిగింది. గవర్నర్ అంటే రాజ్భవన్కి ప్రగతి భవన్కి భౌతిక దూరం కాకుండా మానసిక దూరం పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది శిరీష. గవర్నర్ వ్యవహార శైలిలో కీలకంగా ఉన్నటువంటి ఈ పర్టికులర్ అంశం, ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి కారణాలను కనుక విశ్లేషిస్తే కేంద్ర ప్రభుత్వంతో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి వ్యవహార శైలిలో లేదంటే రాజకీయపరమైన ఆలోచనలో మార్పు వచ్చినప్పుడల్లా కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. కేసీఆర్ ఆ రకంగా ప్రవర్తించారనేది క్లియర్ శిరీష. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు.